హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో నాకు తెలిసి సీజన్ 7లోనే కాదు, బిగ్ బాస్ చరిత్రలో అమర్దీప్ చౌదరికి వచ్చిన ట్రోలింగ్స్, బ్యాడ్ కామెంట్స్ నాకు తెలిసి ఏ కంటెస్టెంట్కి వచ్చిండవు అనమాట. ఈ విషయం పక్కన పెట్టి అమర్దీప్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో అయితే తనైతే ఒక చెప్పడం జరిగింది అనమాట. షాకింగ్ కామెంట్స్ ఏంటంటే, నా పైన దగ్గర 39,000 నా పైన అంటే 39,000 మంది నన్ను ట్రోల్ చేశారు భయంకరంగా, చాలా బ్యాడ్గా. సో మీకు విషయం తెలియదు, నా యొక్క ట్రోలింగ్ వీడియో, నా మీద జరిగిన దాడి వీడియో దగ్గర తమిళనాడు విజయ్ సేతుపతి హీరో ఉన్నాడు కదా, సో అంతవరకు వెళ్ళింది అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఆఫ్ ట్రోలర్స్, మెంబర్స్, మీ అందరికీ రుణపడి ఉంటాను. నన్ను ఇంకా బాగా ట్రోల్ చేయండి, నేను ఇంకా మీ యొక్క ఆశీర్వాదమే అనుకుంటాను తప్ప నాకు ఏం ఫరక్ పడదు అంటూ మాట్లాడారనమాట. అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ ట్రోలింగ్ ఆపండి అని నేను చెప్పను, ఇంకా బాగా ట్రోల్ చేయండి నన్ను. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి మీద దాడి చేయలేదు, నా పైన దాడి చేశారు, నన్నే ట్రోల్ చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయకోకుండా మీరు ఈ విధంగా నన్ను ఆదరిస్తున్నారు అంటే నాకు ఇంకా హ్యాపీ అంటూ తను మాట్లాడడం జరిగిందనమాట. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో అమర్దీప్ చౌదరి రన్నర్ అయ్యారనమాట. రన్నర్ అయినా కానీ చాలామంది నీకు రన్నర్ అవ్వడం అనర్హుడివి, మా శివాజీని రన్నర్ అవ్వాలి, నువ్వు ఎలా రన్నర్ అవుతావు, కావాలని పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర నువ్వు సీరియల్ బ్యాచ్ మొత్తం కూడా నీకు కావాలనేసి కొంతమంది దొంగ ఓట్లు వేశారంటూ చాలామంది ఆపరేపడుతున్నారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఇంకా కూడా. సో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినప్పటి నుండి కూడా చాలామంది పల్లవి ప్రశాంత్కి అలానే శివాజీ గారికి ముగ్గురికి కూడా వాళ్ళ గేమ్ చూసి బాగా అభిమానులు అయ్యారు. కానీ నాకు మాత్రం చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ చాలా బాగా ట్రోల్ చేస్తూ నన్ను చాలా పెద్ద వాళ్ళకంటే కూడా ఇంకా పాపులర్ అయ్యాను నేను. సో విజయ్ సేతుపతి వరకే నా యొక్క వీడియో నా గురించి డిస్కస్ చేశారు అని అంటే నన్ను ఎంత బాగా ట్రోల్ చేశారు, నన్ను ఎంత బాగా లేపారు అన్నది మీరే చూడండి. నేనే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాను అంటూ తను మాట్లాడారనమాట. నాకు జరిగిన పబ్లిసిటీ నాకు తెలిసి ఎవరికి జరుగుండదు. అతి త్వరలో నేను ఒక సినిమాతో కూడా వస్తాను అంటూ తను మాట్లాడడం జరిగిందనమాట. సో అప్పుడు కూడా నాకు తెలిసి ఇదే విధంగా ట్రోల్ చేస్తే మా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అని కూడా చెప్పాడనమాట. సో అమర్దీప్ చౌదరి లేటెస్ట్గా అంటే తను ప్రజెంట్ అయితే ఇప్పుడు తను సౌత్ కొరియాకి అయితే వెళ్ళాడు ట్రిప్కి. సో అది చూసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత తన మూవీస్ ఏంటి, ఏ సినిమాలో తను వర్క్ చేస్తున్నాడు, రవితేజ గారి సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తాను అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ అన్నది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.